ఓడిపోయినా ప్రభుత్వాలు రాజీనామా చేయాల్సి ఉంటుంది. అందుకు బడ్జెట్ కొన్న కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ అది. రైట్ సార్. రేపు నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వచ్చే రియాక్షన్స్ మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. బీజేపీ ఇది ప్రజా బడ్జెట్ అంటది. భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షాలుగా ఉన్న ఎన్డీఏ కూటమిలోని పార్టీలన్నీ కూడా అద్భుతం అని చెప్తూ ఉంటాయి. డిఎంకే కావచ్చు, ఆప్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ కూడా ఇది అంకెల గారడి, మసిపూసి మారడిగా చేశారు, ఇదే టైప్ ఆఫ్ రియాక్షన్స్ బడ్జెట్ తర్వాత వస్తూ ఉంటాయి. అవే గణాంకాలు సార్. కానీ కొంతమంది ఒకలా, మరి కొంతమంది మరోలా ఎందుకు మాట్లాడతారు? మంచిగా ఉంటే ఓకే బాగుంది అని చెప్పాలి, లేకపోతే బాగాలేదు అని చెప్పాలి. అంటే గణాంకాలని నువ్వు చూసే పద్ధతి ఉంటాడు. శంకరాచార్యుల వారు అద్వైతం గురించి చెప్తూ సృష్టి ఒకటే, మన దృష్టితోనే సమస్య అని చెప్తాడు. అది ఇది కూడా అద్వైతమే. సృష్టి ఒకటే, దృష్టిలో మనం ఎలా చూస్తే అలా ఉంటుంది. మీకు నువ్వు చూసిన దాన్ని బట్టి ఉంటుంది కదా. సో మీకు అందువల్ల ఒక చెట్టు ఉంటుంది. ఒకరికేమో అబ్బా చెట్టు నరకపై మన వంట చెట్టుగా వాడుకుంటే ఎంత బాగుండో ఒకరికి అనిపిస్తుంది. ఇంకొకరికి ఈ చెట్టు ఎంత అద్భుతంగా నీడనిస్తుంది, ఈ చెట్టు కింద కూర్చొని నేను కాస్తంత సెదరించుకుంటే ఎంత బాగుండో ఒకరికి అనిపిస్తుంది. చెట్టు ఒకటే, కానీ ఇద్దరికి చెట్టు అనేది సృష్టి, దృష్టి మారిపోయింది. దృష్టిని బట్టి మారిపోతుంది కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా గణాంకాలు ఒకటే ఉండొచ్చు, కానీ గణాంకాలను చూసిన అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం 2025-26 బడ్జెట్ ఉంది, అది రాబోతున్న బడ్జెట్. ఇప్పుడు అవుతున్న బడ్జెట్ 2024-25. 2024 ఫర్ ద కన్వీనియన్స్ సేక్ 24 అంటాను, కానీ 24-25 అన్న కన్నా 2022-23-24 3 బడ్జెట్లు తీసుకుందాం. 2022లో ఒక 100 రూపాయలు కేటాయించారు. 2023లో అది 50 రూపాయలు తగ్గించారు. 2024లో మళ్ళీ 75 రూపాయలు పెంచారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక సెక్టార్ ఏదైనా తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి. 2022లో 100 రూపీస్ కేటాయించారు. 2023లో 50 రూపీస్ కేటాయించారు. 2024లో 75 రూపీస్ కేటాయించారు. మీకు ప్రభుత్వం వైపు ఉన్న వాళ్ళు ఏమంటారంటే వచ్చి ఫైనాన్స్ మినిస్టర్ కానీ, అధికార కూటమిలో ఉన్న వాళ్ళు, అధికార పార్టీకి చెందిన వాళ్ళు, చూడండి అధ్యక్ష, లేదా మీడియా ముందు వచ్చి మా ప్రభుత్వానికి విద్యారంగం పట్ల ఎలాంటి కమిట్మెంట్ ఉందో మీరే చూశారు కదా. బడ్జెట్లో 50 రూపాయలు గత ఏడాది ఖర్చు పెడితే ఇప్పుడు 75 రూపాయలు ఖర్చు పెడుతోంది. అంటే ఎంత ఎక్కువ, 50% విద్యారంగానికి కేటాయింపులు పెంచాం. 2023లో 50 రూపాయలు విద్యారంగానికి కేటాయిస్తే 2024లో దీన్ని 75 రూపాయలకు పెంచాం. ఇది మా నిబద్ధతకు నిదర్శనం అని చెప్తారు. తప్ప కరెక్టే కదా. 2023లో 50 రూపీస్ ఉన్నది, 2024లో 75 ఉన్నది. ప్రతిపక్షం వాళ్ళు చేయమంటారు, అధ్యక్ష ఈ ప్రభుత్వానికి విద్యారంగం అంటే పూర్తి నిర్లక్ష్యం. 2022లో 100 రూపాయలు కేటాయించిన ఈ ప్రభుత్వం ఈ ఏడాదిలో 75 రూపాయలే కేటాయించింది. అంటే 2 ఏళ్ల క్రితంతో పోలిస్తే 20% తక్కువ ఉంటుంది. కరెక్టా? కరెక్టే. 2022లో 100 రూపాయలే కదా. అంటే ఎవరికి కావాల్సిన గణాంకాల్ని, ఎవరికి కావాల్సిన ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ను, ఎవరికి కావాల్సిన పీరియడ్ను చెర్రీ పికింగ్ అంటారు, ఎంచుకుంటారు. సెలెక్టివ్గా గణాంకాలు తీసుకొని విశ్లేషిస్తారు. అందువల్ల మనము ఒక స్వతంత్రంగా విశ్లేషించడానికి చాలా ఎక్సర్సైజ్ చేయాలి, చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఈ రాజకీయ మాయామరంలో పడిపోతాం. గణాంకాలు ఒకటే. 2022లో 100 రూపాయలు, వాళ్ళు 2024లో ఇచ్చిన 75 రూపాయలని ప్రతిపక్షం 2022లో ఇచ్చిన 100 రూపాయలతో పోలిస్తే అధికార పార్టీ 2023లో ఇచ్చిన 50 రూపాయలతో పోలుస్తారు. ఏది కరెక్టు? రెండూ కరెక్టే టెక్నికల్గా, కానీ సాంకేతికంగా చూడకూడదు. పొలిటికల్గా చూసినప్పుడు వాళ్ళు చూస్తారు. రియలిస్టిక్గా చూసినప్పుడు ఏం చేయాలంటే, ఈ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చింది. 2025 బడ్జెట్ మనం పెడుతున్నాం. 11 ఏళ్లలో విద్యారంగంలో ఎంత ఖర్చు పెట్టారు, సగటున ఎంత పెడుతున్నారు, ఇప్పుడు ఎంత పెట్టారు, అంటే ఒక ఎవరేజ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పెడుతున్నారా లేదా, ఇదొక మార్గం చూడాలి. లేదు ప్రభుత్వం మొత్తం ఖర్చులో విద్యారంగానికి ఎంత పెడుతున్నారు, అది పర్సంటేజ్, అది తగ్గిందా పెరిగిందా అది చూడాలి. లేదు జాతీయ ఆదాయంలో భాగంగా ఎంత ఖర్చు పెడుతున్నారు అది చూడాలి. సో అప్పుడు మనకు ఒక రియలిస్టిక్ అంచనా వస్తుంది, విద్యారంగ అవసరాలు ఎంత ఖర్చు పెడుతున్నారు. ఇలా గణాంకాలను ఒక సమగ్రమైన దృష్టితో విశ్లేషించి అర్థం మనం చేసుకోవాలి.
అధికార ప్రతిపక్ష వాళ్ళు వాళ్ళకి అనుకూలంగానే చెప్తారు, ఎందుకంటే అది వాళ్ళ దృష్టి కదా, సృష్టి ఒకటే కానీ దృష్టి వేరు కదా. సో అందువల్ల ఎవరికి తోచిన పద్ధతిలో వెళ్ళిపెడతారు. అలాగే బడ్జెట్లో కేటాయించడం వేరు, ఖర్చు చేయడం వేరు. ఏం జరుగుతుంది అంటే ఉదాహరణకు బడ్జెట్లో లాస్ట్ ఇయర్, ఇప్పుడు రన్నింగ్ ఇయర్ అంటే ఈ లాస్ట్ బడ్జెట్లో 100 రూపాయలు ఖర్చు పెడతారు. ఈసారి 60 రూపాయలు 100 రూపాయలు ప్రతిపాదిస్తారు బడ్జెట్లో, కానీ యాక్చువల్గా 60 రూపాయలు ఖర్చు పెడతారు. ఈ బడ్జెట్లో ఏం చేస్తారు, 80 రూపాయలు కేటాయిస్తారు. అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తారు, అధ్యక్ష గత ఏడాది 60 రూపాయలు మనం ఫలానా వ్యవసాయం పైన ఖర్చు చేశాం, ఈసారి నిర్మలా సీతారామన్ గారు 80 రూపాయలు వ్యవసాయానికి ఇచ్చారు. మన వ్యవసాయం పట్ల, రైతు సంక్షేమం పట్ల మోడీ ప్రభుత్వ నిబద్ధత చూడండి అని చెప్తారు. తప్ప కరెక్ట్ కదా. లాస్ట్ ఇయర్ 60 రూపాయలు ఖర్చు పెట్టారు, ఈ ఇయర్ 80 రూపాయలు కేటాయించారు. కానీ సమస్య ఏంటి, ప్రతిపక్షం వాళ్ళు ఏమంటారు, అధ్యక్ష గత ఏడాది 100 రూపాయలు కేటాయిస్తే ఈ ఏడాది కేవలం 80 రూపాయలే కేటాయించారని వాళ్ళు చెప్తారు. వాళ్ళేమో కేటాయింపులు కంపేర్ చేస్తారు, వీళ్ళేమో ఖర్చు చేసిన దాన్ని కేటాయింపులు కంపేర్ చేస్తారు. అందువల్ల ఈ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ఏముంటుంది అని, మీకు ఒక 70 మార్కులు వచ్చిన వ్యక్తిని బాగా వచ్చాయా అంటే 2 రకాలు చెప్పచ్చు. 60 మార్కులు వచ్చిన వానికన్నా బాగా వచ్చాయి, 80 మార్కులు వచ్చిన వానికన్నా తక్కువ వచ్చాయి. మార్కులు 70 మార్కులు వచ్చిన రావడమే, కానీ 60 మార్కులు వచ్చిన వానికన్నా బాగా పర్ఫామ్ చేశాడు, 80 మార్కులు వచ్చిన వానికన్నా తక్కువ పర్ఫామ్ చేశాడు. అసలైన విశ్లేషణ ఏం చేయాలి, ఆ వ్యక్తి గత ఎగ్జామ్లో ఎలా పర్ఫామ్ చేస్తూ వచ్చాడు. నార్మల్గా 90% పర్ఫామ్ చేసే వ్యక్తి ఈసారి 70 వచ్చారు కానీ తప్పు. జనరల్గా 50% పర్ఫామ్ చేసే వ్యక్తి కానీ ఈసారి 70 మార్క్స్ వచ్చే బెటరు. అలాగే సెలెక్ట్ కావాలంటే ఎంత పర్సెంటేజ్ రావాలి, ఇలాంటి ఆధారంగా ఒక స్టూడెంట్ పర్ఫార్మెన్స్ కరెక్టా కాదా అని చెప్పాలి. సో మీరే గమనించండి, మన ఇంటికి